క్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. మనము ప్రార్థించుచున్న ప్రతి విషయంలో దాన్ని పొందుకున్నామని, అది దేవుని ద్వారా మనకు దయచేయబడిందని మనము దాన్ని గ్రహించుకునే విశ్వాసంలో మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. మీరు ప్రార్థన యందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారై ఉండమని దేవుని వాక్యం శ్రవిస్తుంది. ప్రార్థన యందు నిలకడగా ఉన్నవారు ప్రతి విషయంలో మేలును పొందుకుంటారు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అది దేవునికి ఎంతో ప్రీతికరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మీరు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత కలిగేవారై ప్రతి నిమిషం దేవునికి కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండాలి. దేవుడు గడిచిన 2024 సంవత్సరంలో మొదటి నెల జనవరి నుంచి డిసెంబర్ 30వ తారీఖు వరకు ఈ దినం వరకు మన కుటుంబంలో సమృద్ధిని, సమాధానమును, దీవెనను, సంతోషం అనుగ్రహించి రీతిగా నడిపించి ఉన్నాడు. కనుక మనం దేవునికి ప్రతి నెలలో ప్రతి ఒక్క కార్యం మన జీవితంలో జరిగించాడు. కనుక దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి నిరంతరం ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక నీవు ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలతో దేవుడి ఎదుట సాగిలబడే స్థితిలో ఉండాలని, నీవు ప్రార్థించినప్పుడు నువ్వు ప్రార్థించిన సమస్తమును పొందుకున్నావని విశ్వాసంలో బలవంతుడిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. 2-3 నా నామమున కూడి ఆ స్థలంలో ప్రార్థిస్తారు, ఆ స్థలంలో నేను ఉంటానని వారి ప్రార్థన అంగీకరించి వారికి నేను ప్రార్థించిన దాన్ని ఇస్తానని మాట ఇచ్చిన దేవుడు గొప్పవాడు. కనుక దాన్ని మీరు పొందుకుని ఉన్నారని నమ్మిన ఎడల నిశ్చయముగా దాన్ని పొందుకుంటారు. కనుక ఈ దినం నువ్వు ప్రార్థించిన ప్రార్థన విషయంలో ఏదైతే నువ్వు దేవుని అవసరత, ఏదైతే బలహీనత నుంచి విడిపించమని కోరుకున్నావో అవి దేవుడు నీకు అనుగ్రహించాడని, విడిపించాడని నమ్మినడల నిత్యముగా విడుదలను, స్వస్థతను, ఆరోగ్యము, దీవెనను పొందుకుంటావు. కనుక నీవు దేవుని